జై కర్ణాటక మాతే, జై జై కర్ణాటక మాతే, జై బాలయ్య. ఈరోజు చిక్కబళ్ళాపూర్ డిస్టిక్ చింతామణిలో అఖండ 2 ఈవెంట్ 21వ తారీఖు శుక్రవారము సాయంకాలము 5 నుండి నైటు 10 గంటల వరకు 10 గంటల వరకు ఈవెంట్ నడుస్తూ ఉంది. ఈ ఈవెంట్కి ప్రతి ఒక్క బాలయ్య అభిమానులు, ప్రతి ఒక్క కన్నడ అభిమానులు, శివరాజ్ కుమార్ అభిమానులు ప్రతి ఒక్కరూ ఈ ఫంక్షన్కి కష్టపడుతున్నారు. ఈ ఈవెంట్ కన్నడ అభిమానులు కావచ్చు, తెలుగు అభిమానులు కావచ్చు, టోటల్ అభిమానులు, ప్రేక్షకులు ఎవరికే కానీ యాదే రాజకీయ పక్షాలు లేదు, దీంట్లో ఇది లేదు. మరి అభిమానుల నుంచి ఈ ఈవెంట్ని సక్సెస్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. ముఖ్యంగా ఈ ఈవెంట్కి కష్టపడుతున్న నందమూరి అభిమానులకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకోటి ఏమంటే, నిన్న కొన్ని ఫేస్బుక్లో అంతా చూసి మేము రాజకీయం నుంచి అంతా చేసి ఫేస్బుక్లో అంతా చూస్తున్నాము. దయచేసి అవంతా ఎవరే కానీ నమ్మద్దండి. ఈ ఈవెంట్కి రాజకీయంకి దీనికి సంబంధమే లేదు. మరి అభిమానులు దయచేసి ఆ ఈ ఫేస్బుక్లో ఎవరైతే ఏం చేస్తారో దానికి ఖర్చు చేయాలని చెప్పేసి బాలకృష్ణ అభిమానుల తరపున, మా తరపున, మా యూనిట్ తరపున, శివరాజ్ కుమార్ అభిమానుల తరపున మేము కోరుకుంటున్నది. రెండోది ఏమంటే కనుక ఈ ఈవెంట్కి అభిమానులు మేము అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. కాబట్టి క్రమశిక్షణ, బాలయ్య బాబు అంటే కానీ అభిమానులు అంటే కానీ క్రమశిక్షణ మారిపోయిన బాలయ్య బాబు. దయచేసి మనమందరం బాలయ్య బాబు అభిమానుల్లో ఇక్కడ ఇచ్చేసే ప్రేక్షకులకి ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ముసలివాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇచ్చేస్తారు. ఎందుకంటే బాలయ్య బాబు గారు 40 ఏళ్ళ కళ చింతామణి అభిమానులకి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. బాలయ్య బాబు రమ్మని చెప్పేసి ముద్రమామిక రావచ్చుండే, కౌతుక సాధికానికి రావచ్చుండే. ఆ కళని 21వ తారీఖు మన అభిమానులకి కళ నెరవేరిపోతుంది. దయచేసి చెప్తాను ఏమంటే కన్నా బాలకృష్ణ అభిమానులు కావచ్చు, కన్నడ అభిమానులు ఎవరైనా కానీ మన వచ్చే ప్రేక్షకులకి సహకరించి క్రమశిక్షణతో ఈవెంట్ని సక్సెస్ చేయాలని చెప్పేసి చింతామణి, శ్రీనివాసపురము, ములబాగలు, చిల్లగట్ట, చిక్కబళ్ళాపూరు, ఆంధ్ర నుంచి అభిమానులు వస్తారు. కాబట్టి వాళ్ళకందరికీ మనము చింతామణి అభిమానులకు చెప్తాను విషయాలు ఏమంటే కదా అందరికీ సహకరించేసి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పేసి ఇది చేసుకుంటాం. రేపు 9 గంటలకి చెల్లూరు రోడ్డు బాడీ బిల్ట్ నుంచి బైక్ ర్యాలీ ఉంటుంది. బాడీ బిల్డర్ శ్రీనివాస, మీ అంగడి పేరు చెప్పు. బాడీ బిల్డ్ నుంచి బైక్ ర్యాలీ ఉంటుంది. దయచేసి ఒక బైక్కి ఇద్దరు ఉండాల, ముగ్గురు ఎక్కదండి. కాకపోతే సింగిల్ కొన్నా అలాంటి కన్నా హెల్మెట్ కడ్డాయం. బైక్ సింగిల్ రావచ్చు, ఇద్దరు రావచ్చు, ముగ్గురు దయచేసి రావద్దండి. బైక్ ర్యాలీ 9 గంటలకు ఉంటుంది. 9 గంటల బాడీ బిల్డ్ కాటి నుంచి 5 వరకు బైక్ ర్యాలీ ఉంటుంది. దయచేసి అందరూ చెప్తాను, అది ముగ్గురు ర్యాష్ డ్రైవింగ్ చేసుకునేసి తొందర చేసుకోకపోతుందండి. దయచేసి చెప్తాను, 9 గంటలకి ఎగ్జాక్ట్లీ బాడీ బిల్డ్కి కావాలండి. ಜೈ ಬಾಲಯ್ಯ. ನಂದಮೂರಿ ಅಭಿಮಾನಿ ಬಂಧುಗಳೇ ಹಾಗೂ ಶಿವರಾಜ್ ಕುಮಾರ್ ಅವರ ಅಭಿಮಾನಿ ಬಂಧುಗಳೇ, ಇವತ್ತಿನ ದಿವಸ ಭಾಳ ಅಪೇಕ್ಷೆ ಇಟ್ಕೊಂಡಿದ್ವಿ. ಚಿಂತಾಮಣಿ ಕ್ಷೇತ್ರದ ಜನತೆ, ನಂದಮೂರಿ ಅಭಿಮಾನಿಗಳು, ಬಾಲಕೃಷ್ಣ ಅವರು ಚಿಂತಾಮಣಿಗೆ ಸುಮಾರು 40-50 ವರ್ಷಗಳಿಂದ ಬರ್ತಾರೆ ಅಂತ ಅಪೇಕ್ಷೆ ಇಟ್ಕೊಂಡಿದ್ವಿ. ಆ ಬರುವಂಥ ಕಾರ್ಯಕ್ರಮ ಇವತ್ತು ಬಹಳ ಯಶಸ್ವಿ ಆಗ್ತಾಯಿದೆ. ಆ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಚಿಂತಾಮಣಿ ಕ್ಷೇತ್ರದ ಎಲ್ಲ ನಂದಮೂರಿ ಅಭಿಮಾನಿಗಳು ಪಕ್ಷಾತೀತವಾಗಿ ಯಾವುದೇ ಪಕ್ಷ ಇರಲಿ ಎಲ್ಲರೂ ನಂದಮೂರಿ ಅಭಿಮಾನಿಗಳಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾಯಿದ್ವಿ. ನಮಗೆ ಕೇವಲ ಒಂದು 4-5 ದಿವಸ ಈವೆಂಟ್ಗೆ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ರು ಅಷ್ಟೇ ಬಾಲಕೃಷ್ಣ ಅವ್ರ ಕಡೆಯವರಿಂದ. ಯಾರು ನಮ್ಮ ಸತೀಶ್ ಸಾಹೇಬರು, ಅವ್ರ ಹೆಸರೇನು, ಡಾಕ್ಟರ್ ಸುರೇಂದ್ರ ಸಾಹೇಬರು, ಬಾಲಕೃಷ್ಣ PS ಅವರು 4-5 ದಿವಸ ಇದ್ದಂಗೆ ಈ ರೀತಿ ಬಾಲಕೃಷ್ಣ ಸರ್ ಅವರು ಚಿಂತಾಮಣಿಯಲ್ಲೇ ಈವೆಂಟ್ ಮಾಡೋಣ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತೇಳಿ ನಮಗೆ ಮೆಸೇಜ್ ಕೊಟ್ಟರು. ಆದ್ದರಿಂದ ನಮ್ಮ ಅಭಿಮಾನಿಗಳಿಗೆ, ಹಿರಿಯರಿಗೆ ಯಾರಿಗೂ ಹೆಚ್ಚಿಗೆ ಮೆಸೇಜ್ ಮಾಡೋಕ್ಕಾಗಿಲ್ಲ. ಆದರೂ ಸಹ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಆಟೋದಲ್ಲಿ, ಟಾಟಾ ಸುಮೋಗಳಲ್ಲಿ ಅನೌನ್ಸ್ ಮಾಡಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಅದನ್ನೇ ಒಂದು ನಂದಮೂರಿ ಅವರ ಮೆಸೇಜ್ ಅಂತ ತಿಳ್ಕೊಂಡು ದಯವಿಟ್ಟು ಯಾರು ತಪ್ಪಾಗಿ ಭಾವಿಸ್ದಿರಾ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಬಂದು ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಯಶಸ್ವಿ ಮಾಡಿಸಬೇಕು. ಅದರ ಜೊತೆಗೆ ಪಕ್ಷಾತೀತವಾಗಿ ಯಾರೇ ಆಗಲಿ ಇದು ನಮ್ಮ ಪಕ್ಷದಿಂದ ನಾವು ಅನ್ನೋದು ಈ ಹೆಬ್ಬಳಿಕೆ ಬೇಡ ಯಾರಿಗೂ.
ನಂದಮೂರಿ ಅಭಿಮಾನಿಗಳಾಗಿ ನಾವು ಬಂದು ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಯಶಸ್ವಿ ಮಾಡಬೇಕು. ಎಲ್ರಿಗೂ ಒಂದು ತಿಳುವಳಿಕೆಯನ್ನು ಹೇಳ್ತಾ, ಅದೇ ರೀತಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸುಮಾರು 20-25 ಸಾವಿರ ಜನ ಅಂತ ನಾವು ಅಂದ್ಕೊಂಡಿದ್ವಿ. ಈಗ ಈ ಸಿಚುವೇಶನ್ ನೋಡ್ತಾ ಇದ್ರೆ ಇನ್ನೂ ಹೆಚ್ಚಿಗೆ ಸೇರೋವಂಥ ನಿರೀಕ್ಷೆ ಕಾಣ್ತಾ ಐತೆ. ಆದ್ದರಿಂದ ಎಲ್ಲರೂ ನಮ್ಮ ಅಭಿಮಾನಿಗಳು ಅವ್ರಿಗೆ ರಕ್ಷಣೆಯಾಗಿ ನಿಂತ್ಕೋಬೇಕು, ಸುರಕ್ಷಿತವಾಗಿ ಅವ್ರ ಮನೆಗಳನ್ನ ಕಳಿಸ್ಬೇಕು. ಈವೆಂಟ್ ಆದಮೇಲೆ ಇದ್ರ ಬಹಳ ಜವಾಬ್ದಾರಿ ಇರ್ತದೆ, ಪೊಲೀಸು ಇರ್ತದೆ. ಅದ್ರ ಜೊತೆಗೆ ನಾವು ಅವ್ರ ಜೊತೆಗೆ ಸಹಕಾರ ಕೊಡಬೇಕು. ಅದೇ ರೀತಿ ಈ ಪಾಸುಗಳು ಏನು ಪಾಸುಗಳಿದಾವೋ VIP ಪಾಸ್ ಅಂತೆ ಪಾಸುಗಳಿರ್ತವೆ. ಪಾಸುಗಳನ್ನ ಎನಿ ಪಾಸನ್ನು ಸುಮಾರು ಜನಕ್ಕೆ ಪಾಸುಗಳು ಕೊಡ್ತಾರೆ. ಆ ಪಾಸುಗಳನ್ನ ಯಾರೂ ತಗೊಳ್ಳೋದಕ್ಕೆ ದುಡ್ಡು ಕೊಟ್ಟು ತಗೊಳ್ಳೋದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡಬೇಡಿ. ದಯವಿಟ್ಟು ದುರುಪಯೋಗ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕೆ ಹೋಗ್ಬೇಡ್ರಿ. ಯಾರೂ ಆ ದುಡ್ಡು ಕೊಟ್ಟು ತಗೊಳ್ಳುತ್ತಾ ಪಾಸು ಅಕಸ್ಮಾತ್ ಆಗಿ ಬೇರೆಯವ್ರು ಏನೋ ಮಾರಾಟ ಮಾಡಿದ್ರೆ ಪೊಲೀಸ್ಗೆ ಅವ್ರಿಗೆ ಹಿಡ್ಕೊಡಿ. ನಾವು ಪಾಸ್ ಕೊಡ್ತಾ ಇರೋದು ಉಚಿತವಾಗಿ. ಬಾಲಯ್ಯ ಅಭಿಮಾನಿಗಳು ಹಾಗೂ ಶಿವರಾಜ್ ಕುಮಾರ್ ಅವರ ಅಭಿಮಾನಿಗಳು ಉಚಿತವಾಗಿ ಈವೆಂಟಲ್ಲಿ ಪಾಸ್ಗಳು ಕೊಡ್ತೀವಿ. ಪಾಸ್ ಬಿಟ್ಟು ಪಾಸ್ ಇಲ್ದಿರ್ತಕ್ಕಂಥವ್ರಿಗೂ ಮುಕ್ತವಾಗಿ ಅವಕಾಶ ಇರ್ತದೆ, ಅವರು ಬಂದು ವೀಕ್ಷಣೆ ಮಾಡ್ಬೋದು. ಅದರ ಜೊತೆಗೆ ಮಹಿಳೆಯರಿಗೆ ಅವಕಾಶ ಇರ್ತದೆ, ವೃದ್ಧರಿಗೂ ಅವಕಾಶ ಇರ್ತದೆ, ಎಲ್ರಿಗೂ ಯುವಕರಿಗೆ ಎಲ್ರಿಗೂ ಮುಕ್ತವಾಗಿ ಅವಕಾಶ ಇರ್ತದೆ. ದಯವಿಟ್ಟು ಹಣ ಕೊಟ್ಟು ಪಾಸನ್ನು ಪರ್ಚೇಸ್ ಮಾಡೋಕ್ಕೆ ಮಾತ್ರ ಹೋಗಬೇಡಿ. ಆದ್ದರಿಂದ ಮೋಸ ಹೋಗೋಕೆ ಹೋಗ್ಬೇಡ್ರಿ. ಮೋಸ ಹೋಗ್ದಿರಾ ಯಾರು ಈವೆಂಟಲ್ಲಿ ಬಾಲಕೃಷ್ಣ ಅಭಿಮಾನಿಗಳಾಗ್ಬೋದು ಅಥವಾ ಅಧ್ಯಕ್ಷರುಗಳು ಮತ್ತೊಬ್ರು ಇರ್ತೀವಿ, ನಮ್ಮಿಂದ ಪಾಸ್ ಕೊಡ್ತೀವಿ. ತಾವು ದಯವಿಟ್ಟು ಆ ಪಾಸನ್ನು ಎತ್ಕೊಂಡು ಬಂದರೆ ಮುಕ್ತವಾಗಿ ಒಳಗೆ ಬರೋಕ್ಕೆ ಅವಕಾಶ ಇರ್ತದೆ. ಬೇರೊಬ್ಬರ ಪಾಸು ಮಾರಾಟ ಮಾಡಿರ್ತಕ್ಕಂಥ ಪಾಸಲ್ಲಿ ಒಳಗಡೆ ಬರೋದಕ್ಕೆ ಅವಕಾಶ ಇರೋದಿಲ್ಲ. ಆ ಪಾಸನ್ನು ತಾವು ತರಕ್ಕೂ ಹೋಗ್ಬೇಡಿ, ಪರ್ಚೇಸ್ ಮಾಡೋಕ್ಕೂ ಹೋಗ್ಬೇಡಿ ಅಂತ ಎಲ್ರಿಗೂ ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾ, ಇವತ್ತಿನ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಬೈಕ್ ರ್ಯಾಲಿ ಇಟ್ಕೊಂಡಿದ್ದಾರೆ ನಮ್ಮ ಅಧ್ಯಕ್ಷರು ಬಾಡಿ ಬಿಲ್ಡರು ಶ್ರೀನಿವಾಸ್ ಅವರು. ಅಲ್ಲಿ ಕರಪಲ್ಲಿ ಆ ಕಡೆ ಕಂಚಾರಪಲ್ಲಿ ರೋಡ್ ಅದು ಅಲ್ಲ, ಚೇಳೂರು ರೋಡಲ್ಲಿ ಆ ರೈಲ್ವೆ ಗೇಟ್ ಕೆಳಗಡೆಯಿಂದ ನಾಳೆ ಬೆಳಗ್ಗೆ 9 ಗಂಟೆಗೆ ಅಲ್ಲಿ ಬೈಕ್ ರ್ಯಾಲಿಯಲ್ಲಿ ಬಂದು ಟೌನಲ್ಲಿ ಒಂದು ರೌಂಡ್ ಹಾಕ್ಬಿಟ್ಟು ಐ ಬಿ ಹತ್ರಕ್ಕೆ ಕೊನೆಯ ಮುಕ್ತಾಯ ಮಾಡ್ತೀವಿ. ಆದ್ದರಿಂದ ಇಷ್ಟೆಲ್ಲ ಹೇಳ್ತಾ ಪಕ್ಷಭೇದ ಮರೆತು ಎಲ್ಲರೂ ಒಗ್ಗಟ್ಟಿನಿಂದ 4-5 ದಿವಸದಲ್ಲಿ ಈ ಇವೆಂಟನ್ನು ಸಕ್ಸಸ್ ಮಾಡುವ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿದ್ದೀವಿ. ಬಹಳ ಅದ್ದೂರಿಯಾಗಿ ಸಕ್ಸಸ್ ಮಾಡ್ತೀರಾ, ಆಗತ್ತೆ ಅಂತ ಒಂದು ನಂಬಿಕೆಯಿಂದ ಹೇಳ್ತಾ, ಯಾವುದೇ ರಾಜಕೀಯ ದುರುದ್ದೇಶ ಇದರಲ್ಲಿಲ್ಲ ಅಂತ ಮತ್ತೊಮ್ಮೆ ಹೇಳ್ತಾ, ಶಿವರಾಜ್ ಕುಮಾರ್ ಸಾಹೇಬ್ರ ಅಭಿಮಾನಿಗಳು, ಬಾಲಕೃಷ್ಣ ಅವರ ಅಭಿಮಾನಿಗಳು ಎಲ್ಲರೂ ಸೇರಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಯಶಸ್ವಿ ಮಾಡೋಣ ಅಂತೇಳಿ ತಮ್ಗೆಲ್ರಿಗೂ ವಂದನೆಗಳು. ಥ್ಯಾಂಕ್ ಯು.